ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 12. 12వ వచనమును గమనించండి. Philippians chapter 2 verse 12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 12వ వచనము. Wherefore, my beloved, as you have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Let's pray. ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for gathering all of us again tonight. ఈ రాత్రి కూడా మమ్మల్ని ఈ ప్రకారముగా సమావేశపరిచిన ప్రభువా మీకు కృతజ్ఞతలు. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మా యొక్క బోధకుడవై ఉన్నావు. Teach me and all your saints tonight. ఈ రాత్రి నాకును ఇక్కడ ఉన్నటువంటి నీ పరిశుద్ధులైన నీ బిడ్డలందరికీ కూడా నేర్పించండి. Open every heart, mind to understand your word. ప్రతి వారు కూడా గ్రహించున్నట్లుగా వారి మనస్సును హృదయములను తెరవమని ప్రార్థిస్తున్నాను. I rebuke every hindering spirit to be bound in the name of Jesus. ఆటంకపరచుచున్న సకల హేయాత్మ కార్యములను యేసు నామములో బంధిస్తున్నాను. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Here Paul says an important thing. ఈ భాగములో పౌలు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమును చెప్పుచున్నాడు. He says, wherefore, my beloved, as you have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Here he says, work out your own salvation. ఇక్కడ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని చెప్పుచున్నాడు. Philippians chapter 1 verse 6 we read like this. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలోని 6వ వచనంలో కూడా మనం ఈ ప్రకారంగా చదువుతున్నాం. 6 or 5. I read, being confident on this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 6వ వచనంలోని 2వ వరుసలో ఉన్నది, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. Here the word of God says, the Lord who has started the good work in you, he will perform it until the day of Jesus Christ. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ప్రభు మీలో ప్రారంభించినటువంటి ఈ సత్క్రియను యేసుక్రీస్తు దినం వరకు కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడని చెప్పుచున్నాడు. And Paul again says 2:12, work out your own salvation. అదే సమయంలో మరి 2వ అధ్యాయంలోని 12వ వచనంలో మీ సొంత రక్షణను కొనసాగించుడి అని కూడా పౌలు చెప్పుచున్నాడు. Some people think that when they accepted Jesus Christ and taken water baptism and filled with the Holy Spirit, then they are ready to go reach heaven. కొంతమంది నేను రక్షణ పొంది నీటి ద్వారా బాప్తిస్మం పొంది దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. But my dear friend, this is just the beginning preparation. అయితే ప్రియ స్నేహితులారా, ఇది కేవలము ఒక సిద్ధపాటునకు సంబంధించిన ప్రారంభ దశ. Some people think that when they accepted Jesus Christ, they have become a first story building. కొంతమంది రక్షణ పొందిన వారు నేను ఒక భవనం యొక్క మొదటి అంతస్తులోనికి నేను చేరుకున్నానని కొంతమంది యొక్క అభిప్రాయము. When they accepted Jesus Christ, ఎప్పుడైతే వారు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, when they take water baptism, they say I've become second story. అలాగే బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను 2వ అంతస్తులోనికి ఎక్కినాను అని అనుకుంటున్నారు. And when they receive baptism of Holy Spirit, they say yes, I have grown up to be 3-story building. ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు నేను 3వ అంతస్తులోనికి ఎదిగి ఉన్నాను అని ఆలోచిస్తారు. Hebrew chapter 6, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని 6వ అధ్యాయము verse 1 and 2.
మొదటి 2 వచనములు. Hebrew chapter 6 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు. Therefore, leaving the principles of doctrine of Christ, let us go on to perfection, not laying again the foundation of repentance from dead works and of faith toward God, of the doctrine of baptisms and laying on of hands, and of resurrection of the dead and of eternal judgment. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోవుదము. So beloved, accepting Jesus Christ, taking water baptism, being filled with the Holy Spirit, these are all foundations. అందుచేత ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించుట, నీటి ద్వారా బాప్తిస్మమును పొందుకొనుట, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుట, ఇవన్నీ కూడా ప్రారంభ దశములోని మూల పాఠములై ఉన్నవి. Now for this building there is a foundation. చూడండి, ఈ యొక్క కట్టడానికి ఒక పునాది ఉన్నది. Those foundation we cannot see. ఆ యొక్క పునాదిని మనం చూడలేము. It is below the ground level. ఇది ఒక నేల మట్టం యొక్క దిగువ భాగములో ఉన్నది. And what all built upon that foundation we are seeing now. పునాది మీద ఏదైతే కట్టబడి ఉన్నదో దానినే మనము చూడగలుగుచున్నాము. Similarly, accepting Jesus Christ, taking water baptism, baptism of the Holy Spirit, these are all foundations. అదే ప్రకారముగా మారు మనసు పొందడము, బాప్తిస్మం పొందడము, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడము, ఇవన్నీ కూడా పునాది సిద్ధాంతములై ఉన్నవి. So afterwards there are so many things to be done. వాటి తర్వాత అనేక కార్యములు జరగవలసి ఉన్నవి. See this beautiful building, it is built up stone upon stone, it's kept, and the roof is laid and painted, doors fixed, and now it looks good. చూడండి, ఈ కట్టడమును కాస్త మనం గమనించినట్లయితే, ఈ శృంగారమైనటువంటి కట్టడమును చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాతి మీద మరొక రాతి, అలాగు స్తంభాలు, తర్వాత దానిపైన ఉన్నటువంటి ఈ యొక్క కప్పు, ఆ తర్వాత దీనికి వేయబడినటువంటి అంత సున్నము మొదలగు అన్నిటిని కూడా మనం చూస్తున్నప్పుడు ఎంతో శృంగారముగా కనబడుతుంది. When we study about salvation, there are 3 phases of salvation. When we study about subject salvation, there are 3 phases. మనము రక్షణను గురించినటువంటి విషయమును ధ్యానించున్నప్పుడు అందులో 3 విషయములను మనము గమనించవచ్చును. 3 steps or 3 phases. 3 భాగములు లేక 3 మెట్లను మనం చూడవచ్చును. Number 1 is we are saved. మొట్టమొదటి మెట్టు మనం రక్షింపబడిన వారము. I'll just write we are saved. నేను వ్రాస్తున్నాను, మనము రక్షింపబడి ఉన్నాము అని. The number 2 phase is being saved. రెండవది రక్షింపబడుచున్నాము. Number 3 is shall be saved. మూడవది రక్షింపబడబోతున్నాము. See, three phases. చూడండి, 3 భాగములు ఇందులో కనబడుతున్నాయి. Saved, రక్షింపబడినది, being saved, రక్షింపబడుచున్నది, shall be. రక్షింపబడబోచున్నది. Shall be saved. రక్షింపబడబోచున్నాము. This one is done by God. ఈ మొదటిది రక్షింపబడినది దేవుని ద్వారా జరిగినది. And 3 also by God. ఇందులో ఉన్నటువంటి 3వ భాగము కూడా దేవుని ద్వారానే జరిపింపబడుతున్నది. Say the first one is done by God. చూడండి, మొదటి భాగము దేవుని ద్వారా జరిగింపబడ్డది. The last one is also done by God. అలాగే ఆఖరి భాగము కూడా దేవుని ద్వారా జరిపింపబడ్డది. That's why Jesus Christ died on the cross and he paid the penalty for our sin, opened the way. When we accepted him, he came into our heart. All this work he has done by his grace. చూడండి,
మనము ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించినప్పుడు, అనగా ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడనియు, ఆయన యొక్క సిలువ మరణము ద్వారా మనకు రక్షణ కలుగుతున్నదనియు ఇదంతటిని మనం గమనించినప్పుడు ఆయన కృప ద్వారా మనం రక్షింపబడిన అనుభవము. The complete work is done by God. ఆ పరిపూర్ణమైనటువంటి పని అంతా కూడా దేవుని ద్వారా జరిపింపబడినది. Not by our works, అవి మన క్రియల ద్వారా కాదు, not by our fasting, మన యొక్క ఉపవాసం ద్వారా కాదు, not by offering, లేక మన కానుకల ద్వారా కాదు, but all done by God himself. అవన్నీ కూడా స్వయముగా దేవుని ద్వారానే జరిపింపబడ్డవి. And the third one shall be saved మరి మూడవ భాగమైనది రక్షింపబడబోచున్నాము అనున్నది. when the trumpet is sounded. ఎప్పుడైతే బూరాధ్వనిని మనం వింటామో Our body will be completely transformed into his likeness. అప్పుడు మన శరీరము పరిపూర్ణముగా ఆయన పోలికలోనికి మార్చబడును. The people who are buried will be alive, resurrected in the likeness of Christ. ఎవరైతే ఇదివరకే పాతి పెట్టబడి ఉన్నారో వారందరూ కూడా లేస్తారు, ఆయన పోలికలోనికి మార్చబడతారు. So these two things are done by God himself. అందుచేత ఈ రెండు చెప్పబడినటువంటి విషయములు దేవుని ద్వారా స్వయముగా జరిగింపబడ్డాయి. Number 2, being saved is to be done by us. అయితే అందులో ఉన్నటువంటి రెండవ భాగము అనునది రక్షింపబడుట లేక రక్షణ కొనసాగించుట అనునది మన ద్వారా జరగవలసి ఉన్నది. This is to be done by us. ఇది అనగా ఈ రెండవ స్థాయిలో ఉన్నది, రెండవ మెట్టు మన ద్వారా జరగాలి. If we fail in this, you will not reach heaven. ఇందులో మనము ఓడిపోయిన ఎడల మనము అక్కడ చేరలేం. That's why Paul says, with fear and trembling, work out your own salvation. అందుచేతనే పౌలు అంటున్నాడు, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. So what Satan is doing in these days? ఈ దినములలో మరి సైతాను చేసినటువంటి పని ఏమిటి? Oh, you accepted Jesus Christ. నువ్వు యేసును అంగీకరించావు, You have taken water baptism. నువ్వు నీటి బాప్తిసం పొందావు, You are filled with the Holy Spirit. అంతేకాదు నువ్వు ఆత్మతో కూడా నింపబడ్డావు. Now he keeps you blind being saved. అయితే నీ స్వంత రక్షణ కొనసాగించుట అను మెట్టు విషయంలో నీకు గుడ్డితనాన్ని కలిగిస్తాడు. He takes your attention to material things. అతడు నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా లోక సంబంధమైన కార్యక్రమాల వైపు మళ్ళిస్తాడు. He takes your attention to the blessings of this world. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల వైపు మన యొక్క మనస్సును మళ్ళిస్తాడు. He takes your attention to miracles. అద్భుత సూచక క్రియల వైపు నిన్ను మళ్ళిస్తాడు. He wants to keep you blinded from this subject of being saved. ఈ యొక్క మన సొంత రక్షణ కొనసాగించుట అనే అంశము నుండి ఎలాగైనా మనల్ని గుడ్డితనములో పెట్టాలని కోర్చాడు. He knows that if this is not completed, then these steps have no effect in this person. వాడికి అనగా సైతానుకు తెలుసు, మన సొంత రక్షణ కొనసాగించుట అనే విషయం ఒకవేళ మన ద్వారా జరగకపోయిన ఎడల ఆ మొదటి మెట్టు మూడవ మెట్టు ఏ మాత్రం కూడా వారిలో జరగదని వారికి బాగా తెలుసు. So he is always obstructing you to the second steps of being saved. అందుచేత వాడు ఎల్లప్పుడూ కూడా మనము సొంత రక్షణను మన కొనసాగించుట అనే విషయంలో ఆ మెట్టులో మనల్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. So this is a big subject. ఇది చాలా పెద్ద అంశమై ఉన్నది. But I'd like to throw some light on the important things so that you can continue to study this. అయితే ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయములను గురించినటువంటి వెలుగు మీ మధ్యలో కలిగించాలని నేను కోరుచున్నాను. First of all, let us take the subject of sin. మొట్టమొదటిదిగా పాపము అనే అంశమును గురించి మనం గమనిద్దాము. Romans chapter 6 verse 12 to 16. రోమా పత్రిక 6వ అధ్యాయము 12 నుండి 16వ వచనం వరకు. Romans 6 12 to 16. రోమా పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనము వరకు. So this I am talking to the saints of God. ఈ యొక్క అంశాన్ని నేను పరిశుద్ధులైన దేవుని బిడ్డలతో పంచుకుంటున్నాను. I am talking to the people who have already got the first experience. మొదటి అనుభవమును ఇదివరకే పొందుకున్నటువంటి ప్రజలతో నేను ఈ విషయములను తెలియపరుచున్నాను. Let not sin therefore reign in your mortal body, that you should obey it in the lust thereof. Neither yield your members as instruments of unrighteousness unto sin,
but yield yourselves unto God, as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. For sin shall not have dominion over you, for ye are not under the law, but under grace. What then shall we sin, because we are not under the law, but under grace? God forbid. Know ye not to whom ye yield yourselves servants to obey, his servants you are to whom you obey, whether of sin unto death, or of obedience unto righteousness. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవుని అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరెరుగరా. Now friends, I'm going to wipe this out, and the second step I'm going to write again. ఇప్పుడు ఇవంతటిని కూడా నేను తుడిపివేసి మనం చూసినటువంటి ఆ 3 మెట్టుల్లోని 2వ మెట్టును గురించి మనం గమనిస్తాం. So the number 1 is being saved. మనము చూసాము కదా. Number 2, the one is being saved. రెండవది ఏమిటనగా మనము రక్షింపబడుచున్న కొనసాగింపబడుచున్న అనుభవము. So for that, the first thing Satan brings before you is sin. ఇందులో మొట్టమొదటిది మనము చూచినట్లా సాతాను ఎప్పుడు కూడా మన ఎదుటికి పాపమును తీసుకొని వస్తాడు. Through your body, through your 5 senses, Satan always send the arrow of sin into you. నీలోనికి వాడు పాపమును ఒక బాణములాగా నీ యొక్క శరీరములోనికి పంచేంద్రియములోనికి తీసుకొని రావడానికి పూనుకుంటాడు. So for born again people, Satan always brings sin so that he may be trapped in sin. కనుక నూతన జన్మం పొందిన వారందరినీ కూడా ఎలాగైనా వారిని పాపములో పట్టాలని పాపము దగ్గరికి వారిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. Always he works with sin everywhere. అన్ని చోట్ల కూడా వాడు పాపమును ఆధారము చేసుకొని పని చేస్తూ ఉంటాడు. So that is the first attack of Satan. అది సైతాను యొక్క మొదటి దాడి మన మీద ఉంటుంది. How can I trap him in sin? అతడు ఎలాగో మనల్ని పాపములో చిక్కుబెట్టగలడు. So sins are, I'm not going to take the subject of sin, it's a big subject, but generally I say Satan brings sin before you to trap you first. చూడండి, ఈ పాపం అనే అంశం చాలా పెద్ద అంశము, అదంతా కూడా నేను చెప్పలేను, కానీ టూకీగా కొంత చెప్తున్నాను. పాపముతో వాడు ఎలాగైనా మనల్ని చెరపట్టాలని కోరుతాడు. So we have to be careful in all the 5 doors, that is your eyes, your hearing, your tasting, your smelling, your touching, all the 5 doors should be under the Holy Ghost. అందుచేత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములు అనగా కన్నులు, వినికిడి, స్పర్శ, రుచి, తర్వాత దేవునికి స్తోత్రములు కలుగునుగాక, తాకిడి, వీటన్నిటిని కూడా మన శరీరమునకు సంబంధించిన వీటిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో పెట్టుకోవాలి. Then he will bring thoughts of sin in your mind. వాడు మన తలంపులకు, మన మనస్సునకు పాపమునకు సంబంధించిన ఆలోచనలను తీసుకొని వస్తాడు. So we have to overcome that. దాని మీద మనం జయం పొందాలి. So here word says, if you are servant of anything, then you will continue to be a servant of that. మీరు దేనికైనా ఒక దానికి దాసులైన ఉన్న ఎడల అన్ని విషయములలో కొన్ని మీరు దానికి దాసులైనే కొనసాగుతారు. So we should always understand or check ourselves, am I servant to any of sinful nature? అందుచేత ఎప్పుడు కూడా మనల్ని మనము విమర్శించుకోవాలి. నేను ఏదైనా పాపమునకు దాసుడనై ఉన్నానా అని గమనించుకోవాలి. Any nature of sin is ruling over me. నన్ను
పాపమునకు సంబంధించిన స్వభావం ఎక్కడైనా నన్ను పరిపాలిస్తుందా అని In గమనించుకోవాలి. any member of my body, sin is ruling or not. నా శరీరములోని ఏ అవయములోనైనా పాపము నాపై పరిపాలన చేయుచున్నదా లేదా అని గమనించుకోవాలి. Verse 12 says, 12వ వచనం ఇలా చెప్పుచున్నది, let not sin therefore reign in your mortal body, that you should obey it in the lust thereof. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. So do not allow sin to reign in you. అందుచేత మనపై పాపము పరిపాలన చేయకుండున్నట్లుగా మనం ఉండాలి. And then I'll tell you how to overcome it after I tell the other thing, then I'll say about it. దాని గురించి మనం దానిపై ఎలా జయం పొందుతామో మనం క్రమేణా మనం తెలుసుకోబోతున్నాం. So this I just opened the lid, and there are so many things in this. I request you to study this subject by yourself. ఈ విషయంలో ఈ అంశంలో చాలా విషయాలు ఉన్నాయి. కేవలము నేను ఒక గిన్నె యొక్క మూతను మాత్రం తెలిసాను, ఆ మూతనే మాత్రం మీకు చూపిస్తాను. ఇంకా చాలా లోతుగా ఎన్నో విషయాలు ఉన్నాయి. So Satan, what he does today, ప్రస్తుతం సైతాను ఏమి చేస్తున్నాడు? instead of not looking into your personal life, he attracts you for blessings. మన యొక్క వ్యక్తిగత జీవితం మీద మనం కేంద్రీకరించకుండా మనము లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు మనల్ని మళ్ళిస్తుంటాడు. For miracles and good name and so many other things. చూడండి, సూచక క్రియలు, మంచి పేరు, ప్రఖ్యాతులు, ఇలాంటి కొన్ని కార్యముల వైపు మనల్ని ఆకర్షింపచేస్తాడు. Satan reminds your needs. సైతాను నీ యొక్క అవసరతలను కూడా నీకు జ్ఞాపకం Satan చేస్తాడు. reminds you, you don't have a good house. సైతాన్ అంటాడు, నీకు సరైనటువంటి గృహం లేదు కదా, You don't have a good motorcycle. నీకు కావాల్సినటువంటి మంచి మోటార్ సైకిల్ వాహనం లేదే, You don't have a beautiful wife. నీకు మంచి అందమైనటువంటి భార్య కూడా లేదే, You don't have a good job. నీకు మంచి ఉద్యోగం కూడా లేదే. So you keep on thinking on these things. కనుక ఇలాంటి విషయములన్నిటి మీద కూడా నువ్వు ఆలోచనలో నువ్వు మునిగిపోతావు. So you forget about this scripture, whether sin is ruling in my body or not. అప్పుడు మనము నా యొక్క శరీరములో లేక నా జీవితంలో పాపం నన్ను పరిపాలించుచున్నదా లేదా అనే విషయం అను లేఖనమును మనం మర్చిపోతాం. And then number 2, మరి రెండవది 1 Peter chapter 2 verse 11. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. I yesterday told little bit about it. నిన్నటి దినమందు దీనిని గురించి కొంతము చెప్పాను. 1 Peter chapter 2 verse 11. మొదటి పేతురు పత్రికలోని 2వ అధ్యాయం యొక్క 11వ వచనము. Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lust which war against the soul. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరుడు శరీరాశలను విసర్జించుడి. Number 2 is fleshly lust. రెండవది శరీర సంబంధమైనటువంటి కోరికలు. We will be getting desire after desire to get many more things in the world. మనకు ఎలా అనిపిస్తుందంటే ఈ లోకములో మనకు అనేకము ఒకటి తర్వాత ఒకటి ఇంకా నాకు కలుగుతూనే ఉండాలన్న కోరికలు పెరుగుతుంటాయి. When we look at our neighbor, మన పొరుగువానిని మనం గమనించినప్పుడు, he is a Hindu, అతడు హైందవ సహోదరుడు, he made a beautiful house. అతడు ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాడు. So you also get a desire. Look at your neighbor. He built a beautiful house. Why don't you also make a beautiful house? కనుక మనకు కూడా ఒక ఆలోచన లేక ఆశ కలుగుతుంది, నా ప్రక్కవాడు ఒక చక్కటి ఇంటిని కట్టుకున్నాడే, నేను కూడా అలాంటిది లేక దానికంటే మంచిది కట్టుకోవాలి కదా. In that desire, you don't find any sin. అలాంటి కోరికలో మనం పాపమును ఏమాత్రం కూడా చూడలేం. So because it is not sin, that desire continue to grow in us. ఇది ఈ కోరికలో పాపము కనబడడం లేదు గనుక ఆ కోరిక మనము క్రమేణా పెరిగిపోతూ ఉంటుంది. So then you run for money, from where I can get some money, from where I can make away things. So your mind is absorbed in that. అందుచేత ఇలాంటి ఒక ఇల్లు నేను కూడా కట్టుకోవాలన్న అభిప్రాయంతో
డబ్బును నేను ఎలా పొందుకోవాలి లేక సంపాదించాలని అటు ఇటు పరిగెత్తుతూ అందులో నువ్వు లీనమైపోతావు. So your mind is concentrated. How can I get a good house? అందుచేత నీ మనస్సు అంతా కూడా నేను ఎలాగో ఒక మంచి స్వంత గృహాన్ని పొందుకోగలనా అని అందులోనే నువ్వు నిమగ్నుడవైపోతావు. So your neighbor, his place of joy is only this world. అయితే నీకు ప్రక్కగా ఉన్నటువంటి పొరుగువాని యొక్క జీవితంలో వాని యొక్క సంతోషకరమైన స్థలము ఈ లోకమునకు సంబంధించిందే. But for you, the eternal joy is New Jerusalem. అయితే నీ నిమిత్తము నీకున్నటువంటి నిత్య సంతోషము నూతన యెరూషలేము అయి ఉన్నది. You are here to get ready for that. నీవు ఇక్కడ ఉండడానికి ఉన్న కారణము ఆ నూతన యెరూషలేము కొరకైన సిద్ధపాటు కొరకు. So you are here to overcome this desire. కనుక మనం ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ కోరికలన్నిటి మీద కూడా మనము జయము పొందాలి. So when the desire for a house comes in your heart, కనుక మన హృదయంలోనికి ఒక ఇంటి కొరకైనటువంటి ఆశ మనలో పెరుగుతున్నప్పుడు then you should speak to you. నీకు నీవే ఈలాగు నువ్వు మాట్లాడుకోవాలి. Yes, my Father in heaven is making a beautiful house for me. నీ ప్రాణముతోనే నువ్వు మాట్లాడుకొని, అవును నా తండ్రి పరలోకమందు నా కొరకు ఒక మంచి గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. That street of that road is made of gold. ఆ యొక్క పట్టణం యొక్క వీధులు బంగారముతో చేయబడినవి. No kings had a palace like that. ఏ రాజులకు కూడా అలాంటి భవనము లేదు. Here I am just a pilgrim. ఇక్కడ నేను కేవలం ఒక పరదేశ యాత్రికుడనే ఉన్నాను. I am just a traveler here. ఇక్కడ నేను పరదేశీయును యాత్రికుడనే ఉన్నాను. So you should speak to your soul. Yes, house is already made there. అందుచేత నీవు నీ ప్రాణముతో మాట్లాడి, ఇదిగో నా కొరకు ఇది వరకే ఒక ఇల్లు పైన సిద్ధపరచబడి ఉన్నదని చెప్పుకోవాలి. I am just a traveler. నేను ఇక్కడ కేవలం ఒక యాత్రికుడను. For me this is enough. నా కొరకు ఇది నాకు సరిపోతుంది. If I need something more, my Father will take care of it. ఒకవేళ నాకు ఇంకా ఎక్కువ ఏదైనా అవసరం ఉండిన ఎడల నా తండ్రి దానిని చూచుకొనును. So that you will not allow that desire to overtake you. ఆ ప్రకారంగా నీకు కలుగుతున్నటువంటి ఆ కోరిక నీపై జయం పొందకుండునట్లుగా చూచుకోగలుగుతావు. You understood what I said? నేను చెప్పింది మీకు అర్థమైందా? But these days what preachers preach? ఈ ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రసంగికులు ఏమని బోధిస్తున్నారు? If you have a desire, నీకేదైనా కోరిక ఉంటే, if you have a desire for a house, నీకు ఒక ఇంటి నిమిత్తమైనటువంటి కోరిక ఉంటే, you tell God, నీవు దేవునితో చెప్పు, God, I need a 5-bedroom house. ప్రభువా నాకు ఒక 5 పడక గదులు కలిగినటువంటి గృహము కావాలి. It should be 600 yards. దానికి ఉన్నటువంటి కొలత దాని యొక్క అది 600 గజాలంతా ఉండాలి. The floor should be marble. చూడండి, దానికి ఉన్నటువంటి ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ స్టోన్ తో ఉండాలి. And then they say you pray for that. వారంటారు ఈలాగు దొరకడానికి మీరు ప్రార్థించండి అంటారు. These preachers are sent from hell. చూడండి, ఇలాంటి ప్రసంగికులైన వారందరూ కూడా పాతాళ లోకం నుండి పంపబడిన వారు. They are anointed by Satan. వారు సైతాను ద్వారా అభిషేకం పొందిన వారు. They are sent by Satan to destroy your precious faith. చూడండి, వారు సైతాను ద్వారా పంపబడిన వారై నీకున్నటువంటి అమూల్యమైన విశ్వాసమును పాడు చేయుటకై ఉన్నారు. When they preach, వారు ప్రసంగించుచున్నప్పుడు, when the spirit is moving there, అక్కడ ఆత్మ సంచారం చేస్తున్నప్పుడు, then you think that it's all according to the word of God. అదంతా కూడా దేవుని వాక్య ప్రకారమే జరుగుతుందన్న ఆలోచన మనం కలిగి ఉంటాం. But the spirit working there is another spirit. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆత్మ మరి వేరే ఆత్మ అయి The ఉన్నాడు. prophecy there is another prophecy. అక్కడ ఉన్నటువంటి ప్రవచనం మరి ఒక ప్రవచనమై ఉన్నది. There Christ is another Christ. అక్కడ ఉన్నటువంటి క్రీస్తు మరి ఒక క్రీస్తు అయి ఉన్నాడు. It is Satan working. అదంతా కూడా సైతాను చేసిన పని. The other day I saw a servant of God. గత దినములో నేను ఒక దైవ సేవకుని చూచాను. In the spirit God showed me. దేవుని ఆత్మలో ఆయన నాకు కనపరచబడ్డాడు. The servant of God of Hyderabad. హైదరాబాద్ పట్టణమునకు సంబంధించిన ఒక దైవ సేవకుడు. Please don't ask me who it is. మరి ఆ దైవ సేవకుడు ఎవరా అని దయచేసి అడగకండి. I saw that person is bound from feet to head by a serpent. చూడండి, ఆ వ్యక్తిని నేను ఆత్మలో చూస్తున్నప్పుడు అరిపాదము మొదలుకొని తల వరకు కూడా అతడు సర్పము ద్వారా చుట్టబడి ఉన్నాడు. And then there is a big serpent with its head is on her, on that person. ఆ యొక్క వ్యక్తి మీద వెనక నుండి పాము పడగబెట్టినట్లుగా పెద్దది కనబడుతుంది. Prophecy is coming.
మరి ప్రవచనం వస్తుంది, preaching is coming, ప్రసంగం వస్తుంది, healing is coming, స్వస్థత కూడా వస్తుంది. and that heart is being filled with poison, అయితే హృదయము విషముతో నిండుకుంటుంది. and it is bound and bound and bound. అదంతా కూడా బంధింపబడి చుట్టి బంధకముతో ఉన్నది. And I cried for that person, ఆ వ్యక్తి గురించి నేను అంగలార్చాను. and I am crying even now also. ప్రస్తుతము కూడా నేను అంగలార్చుతూనే ఉన్నాను. I am praying, oh God, give me an opportunity so that that person may come to me and I can spend some time alone and see from where the serpent has started bounding that నేను person. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నీ చిత్తమైతే దయచేసి ఒక అవకాశం కలిగించి ఎలాగైనా ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చిన ఎడల అతనితో ఒంటరిగా కలిసి ఏ కారణం చేత అది అరికాలు నుండి అలాగూ బంధకము ద్వారా చుట్టుతున్నదో అది తెలుసుకుంటాను అని అనుకున్నాను. So there are many people in the ministry who are bound by Satan, work like servants of God. అలాగే అనేక సేవకులైన వారు సైతాను యొక్క బంధకముల ద్వారా బంధింపబడిన వారై ఉండి దైవ సేవకులుగా పనిచేస్తున్నట్లుగా కనబడుతున్నారు. You should know Satan can anoint you very well. చూడండి, సైతాను చాలా చక్కగా అభిషేకం చేయగలడని మనం గుర్తించాలి. Satan can give you many gifts. సైతాను కూడా అనేక వరములను ఇవ్వగలడు. You may use the name of Jesus Christ and the lame man may walk. చూడండి, మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును ఉచ్చరించినప్పుడు కుంటివారు కూడా బహుశా లేచి But నడవగలరు. when you go to heaven, అయితే మనం పరలోకమునకు వెళ్ళినప్పుడు then you say to the Lord, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, Lord, in your name I cast out demons. ఓ నీ నామములో నేను దయ్యమును వెళ్ళగొట్టితిని కదా, In your name I prophesied. నీ నామములో నేను ప్రవచనములు కూడా చెప్పితిని In కదా, your name I did many miracles. నీ నామములో ఎన్నో అద్భుత క్రియలు జరిగించాను. Then what Jesus says? అప్పుడు ప్రభువైన యేసు ఏం The Lord will జవాబిస్తాడు? say, I have not known you. నీవు ఎవరవో నేను ఎరుగను అంటాడు. So beloved, this kind of things are going to happen. కనుక ఇలాంటి కార్యములు జరగబోతున్నాయి సోదరులారా. So therefore I request you, do not go and bow down everywhere. అందుచేత నేను మీ అందరితో కూడా వినయపూర్వకమైనటువంటి మన ఏమిటంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మీరు సాగిల పడకండి. Now then, these days there is a great tendency to have a big church. ఈ దినాల్లో అనేకులైన వారికి ఉన్నటువంటి ఒక ఉద్దేశం, ఒక పెద్ద కట్టడము ఆలయం ఉండాలని. There will be 2,000, 5,000 people. ఓ విశాలమైనటువంటి ఒక ఆలయం, 2,000 మంది లేక దానికంటే అధిక సంఖ్యలో ఉన్న వారు కూర్చోగలిగిన వారు. Oh, but they want 40,000 members. లేకపోతే 40,000 మంది సభ్యత Or కలిగిన వారు రావాలి. they may be praying for 1,00,000 people. అంతేకాదు 1,00,000 ప్రజలు రావాలని ప్రార్థన చేస్తుండవచ్చును. See, we have the responsibility to present everyone perfect before Christ. చూడండి, మనకున్నటువంటి బాధ్యత ఏమనగా ప్రతి వారిని కూడా మనం ఆయన ఎదుట పరిపూర్ణముగా లేక నిందారహితముగా నిలబెట్టాలి. Yonggi Cho has 8 lakhs people in his church. యోంగి చో గారికి అతని యొక్క సంఘములో 6 లక్షల సభ్యులు ఉన్నారు. 8, they say 8. క్షమించండి, 8 లక్షల ప్రజలు ఉన్నారు. So if Yonggi Cho can have 8 lakhs people, why don't I can get 2 lakhs? యోంగి చో గారికే 8 లక్షల సభ్యత కలిగిన సంఘం ఉంటే నాకు 2 లక్షల సభ్యత కలిగిన సంఘం ఎందుకు ఉండకూడదు? What is your responsibility? నీకున్నటువంటి బాధ్యత ఏమిటి? Present every man perfect before Christ. అయితే ప్రతి వారిని కూడా నీ ఒక్కొక్కరిని ప్రభు ఎదుట పరిపూర్ణంగా నిలబెట్టడం అనేది నీ బాధ్యత. Colossians 1:28 says we preach so that we may present everyone perfect in Christ. కొలస్సీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలోని 28వ వచనంలో ఈ ప్రకారం మనం చెప్పుచున్నాము, మేము ప్రకటన చేయుచున్నది ఏమనగా ప్రతి వారిని కూడా దేవుని సన్నిధిలో నిందారహితంగా లేక పరిపూర్ణంగా నిలబెట్టడమే. It is not enough you heal their sickness. కేవలం వారి యొక్క రోగములను స్వస్థపరచగలిగిన పరిస్థితి ఉంటే సరిపోదు. It is not enough you pray for their material things. వారికి ఉన్నటువంటి అవసరతల గురించినటువంటి విషయంలో ప్రార్థిస్తే సరిపోదు. You have to prepare her to be a bride of Jesus Christ. వారిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెలాగా వారిని సిద్ధపరచవలసిన ఉన్నది. What all weaknesses are there? ఏ బలహీనతలైతే ఉన్నవో You have to attend the weaknesses and help that person to overcome it. ఆ యొక్క బలహీనతలను మనం సంధించి ఆ బలహీనుడైన వ్యక్తిని వాటి మీద జయం పొందినట్లుగా వారికి సహాయము పడాలి. That's why in Hebrew 13:17 we read, ఆ ప్రకారం అందుచేతనే హెబ్రీయులకు రాసిన పత్రికలోని 13వ అధ్యాయంలోని 17వ వచనంలో ఇలా చదువుతాము, submit yourself to the leaders
because they are watching for your souls. చూడండి, మీ ఆత్మ ప్రాణముల గురించినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకులకు మీరు అప్పగించుకొనుడి. Because they have to give an account. ఎందుచేత వారు మీ పక్షముగా దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. Read Hebrews chapter 13 verse 17. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోని 17వ వచనం చదవండి. Hebrews 13:17. హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీరు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. They have to give an account. వారు లెక్క అప్పగింపబడవలసి ఉన్నది. We have to give an account. మేము ఒక లెక్క అప్పగించవలసి ఉన్నది. Now, if you have 100 believers, నీవు మనకు ఒక 100 మంది విశ్వాసులుంటే can you attend all their spiritual needs? వారందరి యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలను నువ్వు అందుకోగలవా? I ask the question to pastors. ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులతో నేను ప్రశ్న వేయుచున్నాను. You have 100 believers. ఒకవేళ మీకు 100 మంది విశ్వాసులు ఉండవచ్చును. Are you able to attend all the needs of that 100 spiritual needs of that 100 people? మీరు ఆ అందరి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అక్కరలను మీరు అందుకోగలుగుతున్నారా? Friends, if the members increase more than 50, it is very difficult to manage. సోదరు స్నేహితులారా, సభ్యత ఆ 50 కంటే ఎక్కువ సంఖ్యమైతే వారిని అదుపులో లేక వారిని గురించిన శ్రద్ధ వహించటము కష్టతరము. I know the pastor's ministry. నాకు సంఘ కాపరి యొక్క పరిచర్య లేక సేవ ఏమిటో తెలుసు. If the members increase more than 50, it is very difficult to remember all of them, to watch for all of them. ఒకవేళ సంఘములో ఉన్న సభ్యత 50 సంఖ్య కంటే ఎక్కువగా పెరిగినడలా అందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము, వారి అందరి యొక్క అవసరతలు తీర్చడానికి ఉన్నటువంటి పరిచర్య చేయడము కష్టతరమే. See, we have to find out where they are falling. వారు ఎక్కడ జారిపోతున్నారో లేక పడిపోతున్నారో మనం గమనించాలి. What they need, we should know. వారికి ఏ అవసరత ఉన్నదో కాపరి తెలుసుకొనవలసి ఉన్నది. Now when in Hyderabad, day before yesterday, I was interceding for all the pastors whom God has entrusted to me. మొన్నటి దినమందు హైదరాబాద్ పట్టణంలో ఏ పాస్టర్స్ అయితే నాకు While I was in Hyderabad, నేను హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గత దినములలో I was praying for the pastors of Punjab. పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి కాపరుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. So to pray for them, how many hours it took? వారందరిని గురించి ప్రార్థన చేయడం, I did not pray for all. అందరి గురించి నేను ప్రార్థన చేయలేదు, కానీ ప్రార్థన చేయడానికి అందరి కొరకు ప్రార్థన చేస్తే ఎన్ని గంటల సమయం పడుతుంది? When I take one pastor, then the Spirit of God tells me, this is his problem, this is his problem. I start interceding. కనుక నేను ఒక సంఘ కాపరి యొక్క పేరు తీసుకున్నప్పుడు వెంటనే దేవుని యొక్క ఆత్మ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి అవసరతలు, కోతువాళ్ళు, లోటులు, ఇవి అవి అని చెప్పినప్పుడు విజ్ఞాపన చేయడానికి అతని గురించినటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాను. So always I see the servants of God through the spirit mirror. అందుచేతనే ఆత్మ అనే అద్దము ద్వారా నేను సేవకులను చూడగలుగుతూ ఉంటాను. And then I pray. ఆ తర్వాత వారి యొక్క అవసరతల గురించి ప్రార్థిస్తాను. Similarly, every pastor should see the believer through the mirror of the spirit. అదే ప్రకారముగా ప్రతి సంఘ కాపరి కూడా వారికి అప్పగింపబడిన ప్రతి విశ్వాస యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వారి యొక్క అవసరతల గురించి ఆత్మ అనే అద్దము ద్వారా కనుగోవాలి లేక చూడాలి. You are not a watchman or you are not a police. నీవు ఒక పోలీస్ వాడవు కాదు, కాపల వాడవు కూడా కాదు. You are not a police to after they committed mistake, oh you did the mistake. నువ్వు పాపం చేసావు కదా అని పోలీసు సిబ్బంది వారు కట్ట చేసుకొని కొట్టినట్లుగా కాదు. You have to see them whether that person is slipping or not slipping. మనము గమనించవలసిన విషయం ఏంటంటే అతడు జారుతున్నాడా జారకుండా ఉన్నాడా అనున్నది గమనించాలి. And when you know that person is slipping, you must go to that person and give them proper word so that that person may stand firm. ఒకవేళ నువ్వు అతగాడు జారిపోతున్నటువంటి విషయం గమనించినలా వెంటనే నువ్వు అతని దగ్గరికి వెళ్లి సంధించి దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఎలాగైనా అతడు జారిపడకుండా నిలబడగలుగుతాడా అతనికి పరిచర్య You should చేయాలి. make his feet firm. అతని యొక్క కాళ్ళను గట్టిగా స్థిరపరచాలి. That's how you can present that person before Christ. ఈ ప్రకారంగా మనం ఆ వ్యక్తిని ప్రభు దగ్గర నిలబెట్టగలము. Otherwise you will pay a lot before God. అలాగు చేయనడలా మనము ప్రభు దగ్గర చాలా గొప్ప వెల చెల్లించవలసి వచ్చును.
You will accept their offering. మీరు వారి యొక్క కానుకలను అంగీకరిస్తారు, You accept their respect. వారి యొక్క గౌరవాన్ని కూడా పొందుకుంటారు. And you are not bothered about their spiritual growth. అయితే వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించినటువంటి శ్రద్ధ ఉండదు. When you stand before the chief shepherd, Jesus Christ, అయితే నువ్వు మన ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్య దగ్గర నిలబడినప్పుడు Jesus has buried that sheep. ఆయన అంటాడు, ఆ గొర్రె ఎక్కడా? I shed the blood and purchased that sheep. నేను దాని కొరకు నా రక్తాన్ని కార్చి ఆ యొక్క గొర్రెను కొనుక్కున్నానే, I entrusted to you. అది దాన్ని నేను నీకు అప్పగించి తినే. Where is that sheep? ఆ గొర్రె ఎక్కడా? You have accepted the money. నీవు డబ్బును పొందుకు తీసుకున్నావు, You accepted respect. గౌరవాన్ని కూడా పొందుకున్నావు, You taken everything. అన్ని కూడా పొందగలిగినావు. Where is that sheep? అయితే ఆ గొర్రె ఎక్కడా? You were drinking the milk of that sheep. నువ్వు ఆ యొక్క గొర్రె యొక్క పాలు కూడా త్రాగుతూ వచ్చావు. Now where is that sheep? అయితే ఇప్పుడు ఆ గొర్రె ఎక్కడ ఉన్నది? What answer you will have? దానికి సమాధానం నువ్వేమి ఇవ్వగలుగుతావు? Just like we both are standing before you is a reality. ఏ ప్రకారంగా మేము ఇరువురము మీ ముందు నిలబడము ఒక నైజమై ఉన్నదో, In the same way, all of us will stand before the throne of Jesus Christ. అదే ప్రకారంగా మనమందరము వ్యక్తిగతముగా ఆయన ధవల సింహాసనం ఎదుట నిలబడబోచున్నాము. Every pastor will have to give an account. ప్రతి సంఘ కాపరి కూడా తన లెక్కను అప్పగించవలసి ఉన్నది. Every servants of God will have to give an account. ప్రతి దేవుని సేవకుడు కూడా లెక్కను అప్పగించవలసినది. So if this is your ministry, ఇదే నీ సేవ అయిన ఎడల, if you have 2 lakhs people, నీకు 2 లక్షల మంది సభ్యత ఉంటే how you will answer before God? నువ్వు దేవుని దగ్గర ఎలాంటి సమాధానం ఇస్తావు? These multiplying believers is Satan's trick. చూడండి, ఈలాగు సభ్యత హెచ్చింపబడుట అన్నది సైతాను యొక్క మోసము లేక యుక్తి అయి ఉన్నది. Why? ఎందుకు? No one's second step of shall be saved should be completed. ఎందుకనగా రక్షణలో ఉన్నటువంటి ఆ రెండవ మెట్టున్నదే, ఆ రెండవ మెట్టు యొక్క అనుభవానికి ఎవరు కూడా రాకూడదని వాని ఉద్దేశం సైతానుది. Understood? అర్థమైంది కదా? They'll keep the pastor busy. పాస్టర్ గారిని చాలా పనిలో నిమగ్నం చేస్తాడు. What some pastors say, కొంతమంది పాస్టర్లు ఏమంటారు, I have got elders. మాకు సంఘ పెద్దలు ఉన్నారండి, They are doing it. వారు మిగతా పని చూసుకుంటున్నారు. And I called the elder. నేను సంఘ పెద్దను పిలిచినప్పుడు, What are you doing? అయ్యా మీరు చేస్తున్న పని ఏమిటి? Oh, I'll collect the tithe. I'll collect what is their problem and this marriage problem or this problem. That's all. సంఘ పెద్దలు అంటారు, వారి యొక్క దశమ భాగాన్ని మేము తీసుకొని వస్తున్నామయ్యా, వారికి ఉన్నటువంటి సమస్యలను గురించినటువంటి జాబితాను తీసుకున్నాము, వివాహ సంబంధం ఇది అది ఇదని ఇలాంటి జాబితా చెప్తారు. But I said, are you watching for his soul? అయితే అతని యొక్క ప్రాణమును లేక అతని యొక్క ఆత్మను కాపాదల పెట్టినావా? I asked him, ask for Hebrew 13:17 what you are doing. నేను అతనిని ప్రశ్న వేశాను. హెబ్రీ పత్రికలోని 13వ అధ్యాయం 17వ వచన ప్రకారంగా నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అతన్ని ప్రశ్నించాను. Before that great leader I asked. ఆ గొప్ప నాయకుని ఎదుట అతన్ని అడిగినాను. He said, we don't know. అదంతా మాకేం తెలియదయ్యా, We don't know. మాకు ఏమీ తెలియదు. Then I told that pastor. ఎప్పుడైతే నేను సంఘ కాపరి, Then I told that pastor. ఆ పాస్టర్తో చెప్పినప్పుడు I told him, అతనితో నేను ఇలా చెప్పాను, be prepared to go to the bottom of hell. చూడండి, ఈ యొక్క నరకం యొక్క అడుగులోనికి అడుగులోనికి వెళ్ళడానికి సిద్ధపడని చెప్పాను. I plainly told him, అతని నేను సూటిగా చెప్పేశాను, be prepared to go to the bottom of the hell. ఇక నరకం యొక్క దిగువ భాగంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండయ్యా అని సూటిగా చెప్పేశాను. Because you know the word. ఎందుకనగా నీకు వాక్యం తెలుసు. You suck the blood of the bride of Christ. పెళ్లి కుమార్తె యొక్క ఆ యొక్క రక్తాన్ని నీవు పీల్చుకున్నావు. You are sucking the blood of the bride. ఓ ఒక పెళ్లి కుమార్తె యొక్క రక్తాన్ని నువ్వు పీల్చుచున్నావు. Will Jesus allow you to go to heaven? ఆ ప్రకారంగా నువ్వు చేసినట్ల దేవుడు నిన్ను పరలోకానికి వెళ్ళడానికి అనుమతిస్తాడా? You are a thief. నీవు ఒక దొంగవు. That pastor got frightened. ఈ మాట వినగానే పాస్టర్ భయపడిపోయాడు. He started trembling. వణకడం మొదలెట్టాడు. He could not sit on his chair. అతను కుర్చీ మీద కూర్చోలేకపోయాడు. He started trembling. అతడు బహుగా వణుకుతున్నాడు. Because the word of God was hitting him hard. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం అతన్ని బహు గట్టిగా కొట్టుచుండెను. So brothers, I am giving you undiluted milk, the word of God. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఏమాత్రము కూడా నీళ్లు కలపని శుద్ధమైనటువంటి చిక్కటి పాలనే అనే వాక్యాన్ని మీకు ఇస్తున్నాను. So pastors have no time
for the second step. అందుచేత కాపర్లకైన వారికి ఈ రెండవ మెట్టులో ఉన్నటువంటి రక్షణ అనుభవం యొక్క విషయంలో సమయం లేదు. Believers are full of desires. చూడండి, విశ్వాసులైన వారు అనేక కోరికలతో నిండిపోయి ఉన్నారు. Look at the prayer needs of the believers. విశ్వాసులకు గృహములతో వచ్చినటువంటి ప్రార్థన కూటాలు గమనించండి. Prayer needs of the people. వారి యొక్క ప్రజల యొక్క ప్రార్థన అవసరతల గురించి చూడండి. What they say? వారేమంటారు? I need a good job. నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, I need a good house. నాకు ఒక మంచి ఇల్లు కావాలి, I need promotion. నాకు ఎదుగుదల హెచ్చు కావాలి. Is anyone saying, Pastor, I tell lies? Please pray so that I may not tell lies. ఎవరైనా ఇలాగూ చెప్పగలుగుతున్నారా? పాస్టర్ గారు, నాకున్నటువంటి అబద్ధపు అలవాటు మర్చిపోనట్లుగా ప్రార్థన చేస్తారా? Pastor, I secretly see television, film. Will you please pray for me? పాస్టర్ గారు, రహస్యంగా నా ఇంటిలో ఉన్న టీవీలో నేను సినిమాలు ఎవరికి తెలియకుండా చూస్తున్నాను, అందులో నుండి తప్పించుకోవడానికి ప్రార్థిస్తారా అని అడుగుతారా? Pastor, I secretly steal electricity. Will you pray for me so that I stop that habit? పాస్టర్ గారు, రహస్యంగా ఎవరికి తెలియకుండా ప్రభుత్వమునకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తిని ఇంకొకటి పెట్టేసి దొంగలిస్తున్నాను, ఆ అలవాటు లేకుండా దాంట్లో విడుదల పొందడానికి నాకు ప్రార్థన చేస్తారని అనగలిగిన వారు ఉంటారా? Nobody has that thing. ఎవరు కూడా అలాంటిది లేదు. Everybody want blessing, blessing, blessing. ఇవన్నీ వదిలిపెట్టి ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదాలు. Means you are preparing the church for Antichrist. అనగా నీవు సంఘమును అంత్యక్రీస్తు కొరకు సిద్ధపరచుచున్నావు. You are preparing the church for Antichrist. లేక క్రీస్తు విరోధి నిమిత్తమై నీవు సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నావు. So brothers, we have to teach the believers so that they may overcome fleshly lust. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, వారు వారి యొక్క శరీర కోరికల మీద జయము పొందే విషయాన్ని బాగా నేర్పించాలి. So many desires they have. అనేక కోరికలు, వాంఛలు వారిలో ఉన్నాయి. They think that this is not sin. ఇదంతా కూడా పాపం కాదన్న వారి యొక్క ఆలోచన. So therefore they keep on thinking. అందుచేత ఈ విషయంలోనే వారు ఆలోచిస్తూనే ఉంటారు. So for a work they start working overtime. వారు ఇందు కొరకు వారికి ఉన్నటువంటి పని సమయం కంటే అధికమైన సమయం పనిచేస్తారు. Now Satan started another job. ఇప్పుడు సైతాన్ ఇంకొక పనిని మొదలు పెట్టాడు. I preached this in America. నేను అమెరికా దేశంలో కూడా ఇది నేను బోధించాను. Banks are there to provide everything on loan, on installment basis. బ్యాంకులున్నాయి ప్రస్తుత కాలంలో, పెద్ద పెద్ద కొత్త బ్యాంకులన్నీ కూడా ఎవరికంటే వారికి ఏ సెక్యూరిటీ లేకుండా ఎంత డబ్బైనా అప్పు మీద ఇవ్వడానికి సిద్ధంగా. You can buy plot. నీవు ఒక స్థలాన్ని కొనొచ్చు, you can build a house, ఇంటిని కట్టుకోవచ్చు, you can get a good television, మంచి టెలివిజన్ పొందుకోవచ్చు, you can get a good fridge, మంచి రెఫ్రిజిరేటర్ పొందుకోవచ్చు, beautiful furniture, మంచి ఫర్నిచర్ పొందుకోవచ్చు. So you say praise the Lord. ఇవన్నిటిని చూసుకొని హల్లెలూయా అని గంతులేస్తాం. So when I go to heaven I'll leave this and go. కనుక నేను పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇవన్నీ వదిలిపెట్టిపోతాను. So earlier you were getting 5,000 rupees. ముందు గతములో లేక దీనికంటే ముందుగా నువ్వు 5,000 రూపాయలు నువ్వు సంపాదించుకుంటున్నావు. Now because of this installment you need 15,000. కనుక ఇప్పుడు ఇలాంటి ఇన్స్టాల్మెంట్స్ ఉన్నందు చేత నీకు ఇప్పుడు అవసరమైనటువంటి డబ్బు 15,000. Every month you have to pay. ప్రతి నెల కూడా నువ్వు దానిని కట్టాలి. When you were getting 5,000, మరి నీ జీతమేమో నీ రాబడేమో 5,000 రూపాయలు. At that time you used to go at 10 o'clock and come back at 5 o'clock. ఆ సమయంలో నువ్వు ఉదయకాలం ఉద్యోగానికి 10 గంటలకు వెళ్తావు, సాయంకాలం 5 గంటలకే వచ్చేస్తావు. So in the morning you are with the family. నువ్వు ఉదయకాలం కుటుంబంతో కంటమని వదులుతున్నావు. In the night also you are with the family. నువ్వు సాయంకాలం కూడా రాత్రి కూడా నువ్వు కుటుంబంతో ఉన్నావు. And you sing with your children, teach them the word of God. నీ మీ పిల్లలతో కూడా కలిసి పాటలు పాడతారు, దేవుని వాక్యం వారికి బోధిస్తావు. But with 5,000 you are happy. ఆ 5,000 రూపాయలతో నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావు. Now to pay the installment, అయితే ఇప్పుడు నీకున్న అప్పును ఇన్స్టాల్మెంట్ ద్వారా కట్టడానికి you need 15,000. నీకు 15,000 రూపాయలు అవసరం. So you have to go 5 o'clock for some other work. అందుచేత పెందలకడనే మరి ఒక పని చేసుకోవడానికి ఉదయం 5 గంటలకే
వెళ్ళిపోతావు. Then 10 o'clock for your another job. ఆ తర్వాత 10 గంటలకు నువ్వు ఉన్నటువంటి ఇంకొక ఉద్యోగానికి Then వెళ్ళాలి. evening you go for another job. ఆ తర్వాత సాయంకాలం అయినా కూడా ఇంకొక ఉద్యోగానికి వెళ్తావు. Then 10 o'clock you come back. రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తావు. Tired. అలసిపోయి ఉంటావు. By the time children are sleeping, ఆ లోపల నీ పిల్లలు నిద్రపోతున్నారు. you have no time for Bible study. ఇక బైబిల్ పఠనం చేయడానికి సమయం లేదు. Only Sunday you give to God. కేవలం ఆదివారం దేవునితో గడపడానికి And that time you have to buy many things also, all shopping also to be ఆ done. ఆదివారం సెలవు దినము కూడా గనక అనేక విషయాలు కూడా వస్తువులు కూడా కొనుక్కోవాలి. Looking at the watch. ఇక నువ్వు గడియారాన్ని చూసుకుంటూ, Oh, when the pastor will stop, I have to buy this thing and that thing. For 1 week I have to buy many things. దేవుని మందిరంలో కూర్చొని ఈ పాస్టర్ గారు ఎప్పుడు తాను మొత్తుకునేది ఆపుకుంటాడా, నేను అది కొనాలి ఇది కొనాలని తలంపులో పడిపోతావు. That's how Satan binds you. ఈ ప్రకారంగా సైతాను బహు చక్కటి విధానంలో బంధిస్తున్నాడు. Am I right or not? నేను సరిగా చెప్తున్నానా కాదా? This is also from Satan. ఇదంతయు సైతాను నుండియే. Satan says, you buy this and enjoy. సైతాన్ అంటాడు, దీన్ని నువ్వు కొనుక్కో, ఇందులో ఆనందించు. He's binding you little by little. వాడు క్రమక్రమేణ నెమ్మదిగా నిన్ను బంధకముల్లోనికి తెస్తున్నాడు. I preach to America, you are the most poorest country in the world. అమెరికా దేశంలో నేను చెప్పాను, లోకములో ఉన్నటువంటి దేశంలన్నిట్లో కూడా చాలా పేదరికముతో కూడిన దేశమే అమెరికా దేశం అన్నాను. And I told the believers, నేను అక్కడున్న విశ్వాసులతో అన్నాను, I publicly asked, బాహటంగా వారిని నేను ప్రశ్నించాను, is there any pastor or believer here who doesn't need to pay mortgage loan? చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ పాస్టర్ గారైనా లేకపోతే ఏ విశ్వాసి అయినా వారు కుదువ పెట్టుకున్నటువంటి సొమ్ము యొక్క అప్పు చెల్లించగలిగిన చెల్లించని వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాను. I said, if there is anyone exempted from mortgage loan, ఎవరైనా కుదువ పెట్టుకొని అప్పు ఎవరైతే తీసుకున్నారో అలాగూ తీసుకొని వారు ఎవరైనా ఉన్నారా అని వారిని ప్రశ్నించాను. no one lifted their hand. ఎవ్వరు కూడా చేతులు ఎత్తలేదండి. Then I said, your all houses belongs to the bank. అందుచేత మీకున్నటువంటి గృహాలన్నీ కూడా బ్యాంకు చెందినవి కదా అన్నాను. Your all houses belongs to the property people, property dealers. కనుక మీకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఈ యొక్క ప్రాపర్టీ డీలర్స్ చేతిలో ఉన్నాయి. And you are working day and night. మీరు మరి రాత్రి అనక పగలనక పని చేస్తున్నారు. Look at the way of Satan. సైతాన్ యొక్క కార్యాన్ని చూడండి. America is in $10 trillion debt. అమెరికా దేశం 10 ట్రిలియన్ మిలియన్ డాలర్స్ యొక్క అప్పులో పడ్డది. కొన్ని కోట్లలో కోట్లు. Now, ఇప్పుడు all loan they are going on. ఇక వారు చేసే పని ఏంటంటే అప్పే. Hallelujah. We think that America is a rich country. మనకున్నటువంటి అభిప్రాయం అమెరికా అమ్మ బాబోయ్ అని ఎంతో ఉబ్బరపడతాం ఉట్టిదే. So, my beloved brothers, fleshly lust come on the believers. అందుచేత ప్రియ స్నేహితులారా, శరీర సంబంధమైనటువంటి కోరికలు విశ్వాసం మీద పరిపాలించడానికి వస్తాయి. So that's why it is written, abstain from fleshly lust that warreth against the soul. అందుచేత ప్రాణమునకు విరోధంగా లేక శరీరమునకు విరోధంగా పోరాడుతున్నటువంటి శరీర కోరికలను విసర్జించుడి అని లేఖనము చెప్పుచున్నది. And number 3, మూడవదిగా Revelation chapter 12 verse 10 and 11. ప్రకటన గ్రంథములోని 12వ అధ్యాయము 10, 11 వచనాలు. Revelation chapter 12, 10 and 11. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 10, 11 వచనాలు. And I heard a loud voice saying in heaven, now is come salvation and strength and the kingdom of our God and the power of his Christ. For the accuser of our brethren is cast down, which accuseth them before our God day and night. And they overcame him by the blood of the Lamb and by the word of their testimony, and they loved not their life unto death. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10, 11. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమున ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు.
overcome is Satan. అందుచేత మూడవదిగా మనం చూడవలసింది సైతానును మనం జయించవలసి ఉన్నది. Satan. సాతానును. First sin. మొట్టమొదటిది పాపము, Number 2, fleshly lust or desire. రెండవది శరీర సంబంధమైనటువంటి కోరికలు. So when you overcome these two, ఈ మొదటి రెండు వాటిని మీరు జయము పొందిన ఎడల then comes Satan to fight against you. మూడవదిగా సైతాను నీకు విరోధముగా పోరాడడానికి వస్తాడు. Satan is also very wise and cunning. చూడండి, సైతాను కూడా చాలా జ్ఞానం కలిగిన వాడు, కుయుక్తిపరుడు. If he can keep you by sin, he will not come to fight against you. ఒకవేళ వాడు నిన్ను పాపములోని పెట్టేసి నీకు విరోధంగా పోరాడకుండా రాగలడు. He will not come to fight. వాడు నీతో పోరాడాడు. Then if the sin is not enough, he will bring fleshly lust. ఒకవేళ ఉన్నటువంటి పాపము సరిపోకపోతే శరీర సంబంధమైనటువంటి కోరికలను పెంచుతాడు. And if he is able to overcome you, then he will not come to fight. దానిని వాడు నీ మీద జయం పొందిన వాడు నీకు విరోధంగా పోరాడడానికి రాడు. But if you overcome these two, అయితే నీవు ఈ రెండిటి మీద నీవు జయము పొందిన ఎడల then Satan comes to fight against you face to face. అప్పుడు సాతాని స్వయముగా ముఖాముఖిగా నీతో పోరాడడానికి దిగుతాడు. Many people say Satan is not fighting against me. అనేకులు అంటారు సైతాను నాకు విరోధముగా పోరాడడం లేదంటారు. Oh, Satan is far away from me. సైతాను నాకు చాలా దూరంగా ఉన్నాడే. Look, that man says Satan, Satan, Satan. చూడండి, అక్కడ సైతాను సైతాను సైతాన్ అంటున్నాడు. They say he is Satan conscious. వాడు ఎప్పుడు కూడా సాతానులో ఉన్నటువంటి ఆలోచనతో నిండి ఉన్నాడు. We are in our church, no Satan. మా సంఘములో సైతాన్ అన్నాడు లేనే లేడు. What's actually happening? అసలు నిజంగా జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? Satan has already trapped you by sin. సైతాన్ ఇదివరకే నిన్ను పాపమనే చెరలో బంధించాడయ్యా. Or with fleshly lust. లేని ఎడల శరీర సంబంధమైన కోరికలనే బంధకములో బంధించి పెట్టాడు. So Satan need not come to fight against you. అందుచేత సైతానికి ముఖాముఖిగా నీకు వచ్చి నీతో పోరాడడానికి అవసరం వాడికి లేదు. He is happy. వాడు హాయిగా నెమ్మదిగా సంతోషంగా ఉన్నాడు. In the first century, Satan forces were very busy. అయితే మొదటి శతాబ్దపు కాలంలో సైతాను చాలా పని కలిగిన వాడే ఉండేను. Now these last days, ఈ అంచె దినాల్లో about Hyderabad, Secunderabad, మరి హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణములను గురించి Satan who was fighting earlier, సైతాను దీనికంటే ముందుగా ఎంతో పోరాడుతూ కలవరపడుతూ ఉన్నవాడు. when the Pentecostal movement started, ఎప్పుడైతే పెంతెకోస్తు కార్యక్రమాలు ప్రారంభమైనాయో oh, Satan was restless, running up and down. సైతాను విశ్రాంతి లేకుండా అటు ఇటు తిరుగులాడుతుండెను. Now Satan has declared holiday for all his forces. అయితే ప్రస్తుతం సైతాను వానుకున్నటువంటి సైన్యం అంతటికి సెలవు దినమును ప్రకటించాడు. Oh, take rest. ఓ నా సైన్యమా విశ్రాంతి విశ్రాంతి అంటాడు. Take rest, sleep as much as you want. ఓ నువ్వు ఎంతగా కళ్ళ నిండా నిద్రపోతావో పండుకోండి వాని దయ్యాలకు చెప్తున్నాడు. During the first century we did not get rest. అయితే మొదటి శతాబ్దపు కాలంలో మనకు విశ్రాంతి దొరకలేదు. First, second, three century we did not get rest. మొదటి మూడు శతాబ్దపు కాలములలో మనకు విశ్రాంతి దొరకలేదు. When the Pentecost movement started, this person was walking, victory in the blood, victory in the blood, victory in the blood, always fighting. We didn't have rest. పెంతెకోస్తు దినాలు ప్రారంభమైన దినంలో ప్రతి వాడు కూడా యేసు రక్తమునందు జయం, యేసు నామమునందు జయం అని అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకు అసలు విశ్రాంతి ఉన్నది దొరకలేదు. Now you take rest. ఇప్పుడు పర్వాలేదు, విశ్రాంతి తీసుకుందాం. దయ్యముల్లారా, I've given them fleshly lust. ఓ వారికి నేను శరీర కోరికలతో మంచిగా నింపి పెట్టాను. I've given them anointed servants. ఓ వారికి నా అభిషేకం పొందినటువంటి సేవకులను ఇచ్చేశాను. Oh, they are preaching. ఓ వారు బోధిస్తున్నారు. Through God TV they are preaching. ఓ మీడియా ద్వారా వారు బోధిస్తున్నారు. Oh, big conference they are preaching. ఓ పెద్ద పెద్ద కూటముల ద్వారా బోధిస్తున్నారు. I am blessing them. నేను కూడా వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాను. Earlier they were eating dry rice. దీనికంటే ముందుగా వారు ఎండిపోయినటువంటి మెతుకులను తినేవారు. Without even condiments or pickles, only dry rice with salt. కనీసం ఎండిపోయిన ఎముకలకు చారు కానివ్వండి, పచ్చడి గాని లేకుండా అలాగ మెతుకులు తిన్నారండి. Now they are eating chicken, fish, mutton and happy and sleeping. ఇప్పుడైతే వారు కోడి మాంసం ఇంతంతా కాదు, మాంసం అంటే మరంతా కాదు, ఇక నిద్ర బొర్రలు ఎట్లా పెరుగుతున్నాయంటే నిద్ర కూడా పెరుగుతుంది. And that's so you sleep, my forces. కనుక నా సైన్యమా దయ్యాలారా విశ్రాంతి.
But if you overcome these two, అయితే ఆ మొదటి రెండు వాటి మీద మీరు కూడా జయమును పొందిన ఎడల Satan will start tonight against you. అప్పుడు సైతాను స్వయంగా వాడే వాని యొక్క పడగా ఈ విప్పి మన మీద దాడి చేయడానికి వస్తాడు. Tonight he will rise up against you. ఈ రాత్రి ఒకవేళ ఈ ప్రకారంగా వాని యొక్క పడగ పైకెత్తవచ్చునేమో. Why Satan is not near you? ఎందుకు సైతాను నీకు దగ్గరగా లేడు? He is already trapped you. ఎందుకనగా వాడు ఇదివరకే నిన్ను బంధించి పెట్టాడండి. He has trapped you with the lusts of the world. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో నిన్ను అప్పుడే పట్టి పెట్టాడు. Desire of fame. ఓ పేరు ప్రఖ్యాతుల గురించిన ఆశ. What is the desire of the pastors now? ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సంఘ కాపరాలకు ఉన్నటువంటి కోరికలు ఆశలు ఏమిటి? Earlier the pastors were not concerned about the respect. They used to preach the word plainly. గత దినములలో ఆ దేవుని సేవకులైన వారు ఏమాత్రం వారు పేరు ప్రఖ్యాతుల కొరకు వాంఛించలేదు కానీ దేవుని వాక్యాన్ని బలముగా ధైర్యంగా ప్రకటించారు. They are not worried whether the believers respect me or not. I will speak the counsel. విశ్వాసులైన వారు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా ఉన్న వాక్యమును ఉన్నట్టుగా నేను బోధిస్తాననుకునేవారు. Now how they are preaching? ఇప్పుడు వారి యొక్క ప్రసంగ వైఖరి ఎలా మారిపోయింది? Polished way. చాలా చక్కగా రుద్దుకుంటూ పౌడర్ పెట్టి And with all wisdom. తో వారి యొక్క స్వంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని So that the pastors may get respect. ఎందుకనగా అలాగూ చక్కగా మంచి మాట పాస్టర్లకు గౌరవం దొరుకున్నట్లుగా. So when the pastor is coming to their house, oh, they will give respect. అలాంటి పాస్టర్లు వారి విశ్వాసులకు గృహాలకు వచ్చినప్పుడు అందరూ ఎంతో గౌరవాన్ని కనుపరుస్తారు. But if the pastor preaches sin, పాస్టర్ గారు పాపం 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 అని ఖండించిన ఎడల, when they see pastor is coming, ఎప్పుడైతే అలాంటి పాస్టర్ ఇంటికి వస్తున్నది దూరం నుండి చూస్తున్నప్పుడే they will close the door and through the back door they will get out and go away. వారు వెంటనే అయ్యగారికి ఉన్నటువంటి ముందు ద్వారాన్ని మూసి వెనక దారించి Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. My dear, our job is not respect but present everyone perfect before Christ. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క పని గౌరవమును సంపాదించుకున్నట్టే కాదు, ప్రతి వ్యక్తిని దేవుని ఎదుట సరిగా పరిపూర్ణంగా నిలబట్టుటయే. With whom we are to fight? మనం ఎవరితో పోరాడవలసి ఉన్నది? Ephesians 6:10-18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18వ వచనం వరకు. I am just reading so that you may go and study it yourself. ఆ వాక్యాన్ని నేను అలా చదువుతున్నాను, మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించి చదువుకోవచ్చును. Ephesians 6:10-18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని 10 నుండి 18వ వచనం వరకు. Finally, my brethren, be strong in the Lord and in the power of his might. Put on the whole armor to stand against armor of God, that you may be able to stand against the wiles of the devil. For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. Wherefore take unto you the whole armor of God, that you may be able to withstand in the evil day, and having done also stand. Stand therefore, having your loins girt about with truth, and having on the breastplate of righteousness, and your feet shod with the preparation of the gospel of peace. Above all, taking the shield of faith, wherewith you shall be able to quench all the fiery darts of the wicked, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God, praying always with all prayer and supplication in the Spirit, and watching thereunto with all perseverance supplication for all saints. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా
మీ నడుమునకు సత్యమును అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకోగా ఉండుడి. Beloved, spiritual warfare is a very difficult and hard work. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం చాలా కఠినమైనది, చాలా కరుకైనది. By the grace of God, for the last 18-19 years I am in this battle. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క యుద్ధంలో లేక పోరాటంలో 89వ సంవత్సరం నుంచి నేను కొనసాగుతూనే ఉన్నాను. The powers are very strong. ఆ శక్తులు చాలా బలవంతంగా ఉన్నాయి. Wrestling against them is not easy. వాటికి విరోధంగా పోరాడడం అనున్నది సులువైనటువంటి పని కాదు. We get hurt sometimes. కొన్నిసార్లు మనకు గాయాలు కూడా తగులవచ్చును. Sometimes we be made spectacle before the world. కొన్ని పర్యాయములు మనము లోకమునకు వేడుకగా కూడా కనుపరచగలము. But friends, unless we overcome Satan, we will not reach New Jerusalem. స్నేహితులారా, సైతానును మనము జయించకపోయినడలా నూతన యెరూషలేములోనికి మనము ప్రవేశించచాలము. So if the spiritual warfare subject, if any one of you need the big there is a subject of at least of 12 lectures, you can get it. అయితే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము అను అంశము, అందులో 12 పాఠములు ఉన్నాయి. అది మీకు కావాలంటే మీకు If you can if you give your demand, it is CDs or things are not available here, you can get it through, if you contact Finney, he will arrange for it. ప్రస్తుతమైతే అవి మీకు ఇవ్వడానికి అందుబాటులో లేవు. కానీ ఒకవేళ మీరు మాతో కూడా ఈ విషయంలో మీ కోరికలను, మీ అవసరతను తెలియపరిచిన ఎడలా, లేక ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు పాస్టర్ ఫిన్నీ గారిని మీరు సంప్రదించిన ఎడలా క్రమేణా లేక ఆ తర్వాత మీకు అందింపబడవచ్చును. So if the Lord permits me to come next time, the first subject will be fighting the spiritual battle. ప్రభు ఒకవేళ తాను అనుమతించి ఆయన చిత్తములో నన్ను మరొకసారి ఇక్కడకు నడిపించిన ఎడలా, నేను ఆ సమయంలో మొదటి అంశముగా ఆత్మ సంబంధమైన పోరాటము అను అంశాన్ని నేను మీ మధ్యలో పంచుకోగలుగుతాను. My friend, this is very serious subject. ఇది చాలా ఖచ్చితమైనటువంటి అంశమై ఉన్నది స్నేహితులారా. 1 Thessalonians 2:18. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. What Paul says, పౌలు ఏమని చెప్పుచున్నాడో, wherefore we would have come unto you, even I Paul once again, but Satan hindered us. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని యుంటిమి, పౌలను నేను పలుమారు రావాలని యుంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచెను. Says Paul is the great apostle. పౌలు ఒక గొప్ప అపోస్తలుడు. He says in 1 Corinthians chapter 9 verse 26, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయంలోని 26వ వచనంలో ఈ ప్రకారంగా చెప్తున్నాడు, I therefore so run not as uncertainly, so fight I not as one that beateth the air. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. So he was a real fighter. అతడు నిజమైనటువంటి ఒక పోరాటము చేసే పోరాట వీరుడు. All the first century saints were real fighters. మొదటి శతాబ్దములకు సంబంధించినటువంటి పరిశుద్ధులైనటువంటి బిడ్డలందరూ కూడా నిజమైనటువంటి సైనికులుగా ఉండేవారు. Because time is up, I am going to close here now. సమయం అయిపోతుంది కనుక ఇప్పుడు నేను ఇక్కడ ముగించబోతున్నాను. 1 Timothy chapter 1 verse 18. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. 1 Timothy chapter 1 verse 18. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou by them mightest war a good warfare. నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున
ఈ మంచి పోరాటము పోరాడవన్నని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. Beloved, all the forces are ready to fight against you. ప్రియులారా, అన్ని శక్తులన్నీ కూడా నీకు విరోధంగా పోరాడడానికి సిద్ధపడుతున్నాయి. Power of India, master spirit is against you. చూడండి, భారతదేశం యొక్క దుష్ట శక్తిలో ఉన్నటువంటి ప్రభావము అది మనకు విరోధంగా ఉన్నది. Andhra power is against you. అదే ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు కూడా మనకు విరోధంగా ఉన్నాయి. The power of Hyderabad, Secunderabad city is against you. ఆ ప్రకారంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలో యొక్క శక్తులు కూడా మనకు విరోధంగా ఉన్నాయి. The power of the air is against us. ఆ యొక్క ఇక ఆకాశ మండలం ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా మనకు విరోధంగా All ఉంది. the spirits of these gods and goddesses are against ఇక్కడ us. ఉన్నటువంటి దేవుళ్ళు అని చెప్పే దేవతల అన్ని యొక్క ఆత్మ దురాత్మలన్నీ కూడా మనకు విరోధంగా ఉన్నాయి. Sai Baba Shakti and all other Shakti. ఇలాంటి సాయిబాబా అనుశక్తి మొదలగు వ్యర్థమైన దుష్ట శక్తులన్నీ కూడా ఉన్నాయి. So we have to fight against all these powers. కనుక ఇలాంటి శక్తులన్నిటికీ విరోధంగా మనం పోరాడవలసి ఉన్నది. What Paul says at the last, ఆఖరులో పౌలు చెప్పుతున్నటువంటి విషయం ఏమిటి? 2 Timothy 4:7, 2వ తిమోతి పత్రికలోని 4వ అధ్యాయం 7వ వచనం 6 and 7. మరి 6-7 వచనాలు. For I am now ready to be offered, and the time of my departure is at hand. I have fought a good fight. I have finished my course. I kept the faith. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. Look, I'm going to close here now. ఇక్కడ నేను ముగించబోతున్నాను ప్రియులారా. What Paul said. పౌలు ఏమంటున్నాడు? He did not say, I established how many churches. నేను ఎన్ని సంఘాలను స్థాపించానని చెప్పడం లేదు. He did not say how many church building I have made. ఎన్ని సంఘం యొక్క ఆలయ కట్టడములను నేను చేశానో చెప్పడం లేదు. He did not say how many people I baptized. ఎంతమందికి నేను బాప్తిస్మం ఇచ్చానో ఆ విషయం చెప్పడం లేదు. What he says, ఆయన ఏమంటున్నాడు? I fought a good fight. నేను మంచి పోరాటము పోరాడి తిని. I fought a good fight. నేను మంచి పోరాటమును పోరాడి తిని. Friends, if you overcome sin, if you overcome sin, ఒకవేళ నువ్వు పాపాన్ని జయించిన ఎడల, if you overcome fleshly lust, అలాగే శరీర కోరికల మీద కూడా జయం if పొందిన you ఎడల, overcome Satan, నీవు సైతాను విషయంలో if you overcome Satan, నువ్వు సైతాను కూడా జయించిన ఎడల you will be there in New Jerusalem. నీవు నూతన యెరూషలేములో ఉంటావు. That is working out your own salvation. అది మన స్వంత రక్షణను కొనసాగించుట అను మాటకు అర్థం. What is working out on your salvation? నీ యొక్క స్వంత రక్షణ విషయంలో ఎలాంటి పని కలిగి ఉన్నామో? Victory over sin, పాపం మీద జయం, victory over fleshly lust, శరీర కోరికల మీద జయం, victory over Satan. అలాగే సైతాను మీద కూడా జయం. Then the working out of own salvation is completed. అప్పుడు మన స్వంత రక్షణను కొనసాగించు అని పనికి ముగింపు. Jesus Christ is waiting so that Satan may come under the feet of the body of Christ. ప్రభువైన యేసుక్రీస్తు దేని కొరకు కనిపెడుతున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘం అనే శరీరం యొక్క కాళ్ళ కిందికి సైతాను రావాలని. We have to do a lot. మనం ఇంకా ఎన్నో విషయాలు చేయవలసినది. So brothers, in closing I would like to say this. ఆఖరులో ముగింపులో సోదరులారా ఈ మాటలను మీతో చెప్పుచున్నాను. Get out from the way of blessing ministry. ఆశీర్వాదములు అనే సేవలో నుండి లేక పరిచర్య విధానములో నుండి బయటికి వెడలిపోండి. Follow this narrow path. ఈ యొక్క ఇరుకు మార్గమును అవలంబించుడి. I humbly request you, నేను బహు వినయముగా మీతో మనవి చేస్తున్నాను. come out from here. ఈ యొక్క మార్గం నుంచి తప్పించుకోనండి. Come here. ఇక్కడికి ఈ తిన్నని మార్గానికి రండి. Overcome the desires. మీ యొక్క కోరికల మీద జయం పొందండి. Enter through the way. ఈ మార్గం గుండా వెళ్ళండి. Many animals are waiting against you, నీకు విరోధంగా అనేక దుష్ట జంతువులు కనిపెడుతున్నాయి. but the power of the Holy Ghost is also waiting for you. అయితే దేవుని యొక్క శక్తి నీ కొరకై కనిపెట్టుచున్నది. We are going to pray. ప్రార్థన చేయబోతున్నాం. Close your eyes in prayer. దయచేసి ప్రార్థనలో మనం అందరం కన్నులు మూసుకుందాం. We are going to spend little time in worshiping God. కొంతసేపు మనము దేవునిని ఆరాధించుటలో సమయమును కేటాయించడం. I'll not keep you here for long. నేను చాలాసేపు మిమ్మల్ని కూర్చుండబెడుతూ వచ్చాను కదా. I'll request our brothers to come and sing a song about the Holy Spirit so that we may be endued with the power of God. మా స్నేహ సహోదరులను దయచేసి ముందుకు వచ్చి పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి ఒక పాట పాడుతున్నప్పుడు కాస్త మనము అలసట నుంచి బయటపడి ఆత్మతో నింపబడగలుగుతాం. So we don't need that power by emotion.
ఉద్రేకపూర్వకమైనటువంటి శక్తి మనకు అక్కర్లేదు. Submit yourself. మీకు మీరు అంకితం చేసుకోండి. Submit yourself. మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. Then the power will come. అప్పుడు ప్రభు శక్తి నీ మీదకి వస్తుంది. Not power on emotion. ఉద్రేక భావంతో కూడిన శక్తి కాదు. Lord, I submit. ప్రభు ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నాను. Lord, I don't want the broad way. ప్రభు నాకు విశాల మార్గం అక్కర్లేదు. I want this narrow path. ప్రభు నాకు ఈ ఇరుకు మార్గం కావాలి. You walked on this narrow path. ఓ నీవు ఈ ఇరుకు మార్గం గుండానే నడిచితివి కదా. Peter walked on this narrow ఇదే path. మార్గంలో పేతురును నడిచాడు కదా. Paul walked on this narrow పౌలును ఈ తిన్నని మార్గంలోనే నడిచాడు. Our fathers of the Pentecostal faith walked on this path. మా ఈ పెంతెకొస్తు సత్యమునకు సంబంధించిన మా పితరులైనటువంటి తండ్రులు కూడా ఇదే సత్యములో నడిచారు, మార్గంలో నడిచారు. Lord, I am coming. ప్రభు ఇదిగో నేను కూడా వస్తున్నాను. Lord, I am coming. ప్రభు నేను వచ్చుచున్నాను. I don't have power. నాకు శక్తి లేదు. Sin is coming over me. నాలోనికి పాపం ప్రవేశించుచున్నది. Sin is ruling me. నన్ను పాపము పరిపాలించుచున్నది. Holy Spirit, పరిశుద్ధాత్ముడా give me power నాకు శక్తినివ్వండి. so that I may overcome sinful ఓ nature. నా పాప నైజం మీద నేను జయం పొందినట్లుగా చేయండి. Lord, many desires are coming. నాలోనికి అనేక కోరికలు ప్రవేశించుచున్నవి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా let all the desires be burned by the fire of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో నాకు కలుగుతున్న కోరికలన్నీ కూడా దహించబడును గాక. Satan is fighting against me. నాకు విరోధంగా సాతాను పోరాడుతున్నాడు. Lord, I don't have power. నాకు శక్తి లేదయ్యా. Holy Spirit, give me power to bring the enemy under my feet. పరిశుద్ధాత్మ దేవుడా శత్రువును నా కాళ్ళ కింద పెట్టినట్లుగా నాకు శక్తిని ప్రసాదించుము. Pray. ఇలాగ ప్రార్థన చేయండి. Pray for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించండి. We on ourselves cannot do it, మనకు మనమే దీనిని పొందలేం. but Holy Spirit can help us. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం Holy చేయగలడు. Spirit can help us. పరిశుద్ధాత్ముడే మనకు సహాయం We చేయగలడు. cannot do by ourselves. మనకు మనమే ఏమి కూడా మనం చేయలేము. Holy Spirit can help us. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయపడగలడు. Come on. Please see, this is not for emotional revival. చూడండి, ఏదో ఉద్రేకంతో కూడినటువంటి ఉద్యమం కొరకు ఇది కాదండి. Submit. అంకితం చేసుకోండి, సమర్పించుకోండి. Submit. సమర్పించుకోనండి, Submit. సమర్పించుకోనండి. Hallelujah. Come. Yes, start praying. Start singing. You take this mic. కుమారుచు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారుచు ఈ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారుచు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారుచు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు Hallelujah. ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్మో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్మో. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారి. Hallelujah. Hallelujah. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారుచు. వరదానములో రగులుకొని మేము వాక్యము వేరుండి ఎదుగుటకు. వరదానములో రగులుకొని మేము వాక్యము వేరుండి ఎదుగుటకు. కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా.
కడవరి వర్షము మా Hallelujah. మీద Hallelujah. కుమ్మరించు Hallelujah. దేవా. Hallelujah. పరిశుద్ధాత్ముడా Hallelujah. Hallelujah. శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది లోకాశలతో Hallelujah. పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా. Hallelujah. ధీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారి